Okay, sir. Senior English question number 10. 10. What is in question number 10 today? Verb pattern. This is called verb pattern. And this question is given for 4 marks. 4 into 1, 4 marks. Remember, there is no choice to this question. What is verb pattern? To understand this question, we should understand the linking verb basically. Linking verb అని ఎగ్జామ్ లో ఇస్తారు. దీన్ని బి అని డినోట్ చేస్తారు. లింకింగ్ వర్బ్ బి అంటే మనకి ఇక్కడ ప్రెజెంట్ లింకింగ్ వర్బ్స్ ఉన్నాయి, పాస్ట్ లింకింగ్ వర్బ్స్ ఉన్నాయి. ఏం లేదు, బీ ఫార్మ్స్ అంతే. ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఏంటి అంటే యామ్, ఈజ్, ఆర్. పాస్ట్ బీ ఫార్మ్స్ ఏంటి అంటే వర్స్, వర్, అంతే. దట్స్ ఆల్ ఇట్. ఈ 5 గుర్తుపెట్టుకోవాలి. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. లింకింగ్ వర్బ్ బి అంటే ప్రజెంట్ బీ ఫార్మ్స్, పాస్ట్ బీ ఫార్మ్స్. ప్రజెంట్ బీ ఫార్మ్స్ 1, 2, 3 ఉన్నాయి. పాస్ట్ బీ ఫార్మ్స్ వచ్చేసి 1, 2 ఉన్నాయి. మొత్తం 5 బీ ఫార్మ్స్ ఉన్నాయి. ఇవి లింకింగ్ వర్బ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వర్బ్ ప్యాటర్న్లో ఇంకొకటి తెలుసుకోవాలి. ట్రాన్సిటివ్ వర్బ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని అంటారు. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటంటే ఒక సెంటెన్స్ని మనము ప్యాసివ్ వాయిస్లోకి మార్చగలగడానికి అవకాశం ఉంటే, ప్యాసివ్ వాయిస్లోకి మార్చగలిగితే దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటారు. ఒకవేళ ఒక వర్బ్ని ప్యాసివ్ వాయిస్లోకి మనము మార్చడానికి కుదరకపోతే దాన్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. 80% ఆఫ్ ద వర్బ్స్ అన్ని కూడా ట్రాన్సిటివ్ ఉంటాయి. ఓన్లీ 20% మాత్రమే ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి ఇవి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ రైట్ అ లెటర్. ఇది ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మారుతుందంటే a letter is written by me. We sell books. Books are sold by us. I teach English and English is taught by me. They won the cup and the cup was won by them. I break coconuts. Coconuts are broken by me. And we buy cars and cars are bought by us. We make mistakes and mistakes are made by us. ఇవన్నీ ప్యాసివ్ వాయిస్లోకి మార్చడానికి అవకాశం ఉన్నటువంటి వర్బ్ ఫార్మ్స్ ఇవన్నీ కూడా. మరి ఇంట్రాన్సిటివ్ వర్బ్లో ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ డై అనే వర్బ్ తీసుకుందాం. డై అంటే చనిపోవడం. షీ డైడ్ ఎస్టర్డే. ఎస్టర్డే వాజ్ డైడ్ బై హర్ అనకూడదు. అలాగే వి లివ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ లివ్డ్ బై అస్ అనకూడదు. అంటే మార్చడానికి ప్యాసివ్ కుదరదు. ఐ స్విమ్ ఇన్ ద రివర్. రివర్ ఈజ్ స్వమ్ బై మీ అనకూడదు. ఐ రన్ ఫాస్ట్. ఫాస్ట్ ఈజ్ రన్ బై మీ. ఐ వాక్ స్లో. స్లో ఈజ్ వాక్డ్ బై మీ. డాగ్స్ బార్క్ ఎట్ నైట్. నైట్ ఈజ్ బార్క్డ్ బై డాగ్స్ అనకూడదు. అలాగే వి ట్రావెల్ ఫ్రీక్వెంట్లీ. ఫ్రీక్వెంట్లీ ఈజ్ ట్రావెల్డ్ బై అస్ అని కూడా అనకూడదు. అంటే ఈ వర్బ్స్ని మనము ప్యాసివ్ వాయిస్లోకి మార్చకూడదు. సో యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి మార్చడానికి ఏదైతే ఫీజిబిలిటీ, పాసిబిలిటీ ఉంటుందో వాటిని ట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటారు. దేనికైతే మనము ప్యాసివ్ వాయిస్లోకి మార్చడానికి కుదరదో వాటిని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటారు. సో దర్ ఆర్ 2 types of verbs in here, transitive and intransitive. సో వర్బ్ ప్యాటర్న్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 ప్రధానమైన విషయాలు, ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, ఒకటి లింకింగ్ వర్బ్, రెండవది ట్రాన్సిటివ్ వర్బ్స్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ మాత్రమే. మనకి ఏవైనా 4 వర్బ్స్ తెలిస్తే చాలు, ఎందుకంటే రాయాల్సిన 4 కాబట్టి. ఇక్కడ నేను మీకు ఆల్మోస్ట్ 7 to 8 ఇచ్చినాను. ఇక్కడ ఇది మోర్ దాన్ ఎనఫ్. ఇది
ఈ వర్క్ ప్యాటర్న్లో మనకి ఎలా ఇస్తాడు ఎగ్జామ్లో అంటే ఫార్ములా ఇస్తాడు, దాని కింద ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ కూడా ఇస్తాడు. ఫార్ములా ఏంటి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు, సబ్జెక్ట్ ప్లస్ లింకింగ్ వర్బ్ అని ఇక్కడ కొటేషన్, సింగిల్ కొటేషన్స్ లో బి అని ఇచ్చాడు. లింకింగ్ వర్బ్ బి అంటే అమీజర్ ఓజ్వర్ అని, ప్లస్ ఆబ్జెక్ట్ అని ఇచ్చాడు. ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఏ టీచర్ అని ఇచ్చారు. ఐఎమ్ ఏ టీచర్ అని ఇచ్చారు. ఇప్పుడు మనము ఈ ఎగ్జాంపుల్గా ఇచ్చినటువంటి సెంటెన్స్ని ఎగ్జామ్లో ఆన్సర్ బుక్లెట్లో మనం ఒక ఆన్సర్గా రాయకూడదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక ఆన్సర్, శాంపుల్ ఆన్సర్. ఇది ఈ శాంపుల్ ఆన్సర్ తీసుకెళ్ళి ఎగ్జామ్లో ఆన్సర్గా రాస్తే దానికి మార్క్ వేయరు. ఇలాంటివి మనము ఒక 4 రాయాలి. సో ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో ఫార్ములాని ఇవ్వడు, ఎగ్జాంపుల్ అని కూడా ఇక్కడ ఇవ్వకపోవచ్చు. ఇక్కడ ఏమి ఇస్తారంటే ఇది ఫార్ములా ఇస్తాడు, ఈఎక్స్ అంటే ఎగ్జాంపుల్ అని ఇచ్చి ఇలా ఇస్తాడు, 1 ఈజ్ డన్ ఫర్ యూ అని ఇస్తాడు. ఇప్పుడు మన ఎగ్జామ్లో ఏం రాయాలి? క్వశ్చన్ నెంబర్ ఎంత? దీనికి నెంబర్ 10 ఉంది. నెంబర్ 10 అని రాసి మనం ఏం చేస్తామంటే ఇలాగా మార్జిన్లో 1 సబ్ క్వశ్చన్ నెంబర్స్, ఇది మెయిన్ క్వశ్చన్ నెంబర్, ఇది సబ్ క్వశ్చన్ నెంబర్స్. ఒకవేళ సబ్ క్వశ్చన్ నెంబర్స్ మీకు ఇలా రాయడం ఇష్టం లేదు అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారంటే ఈ సబ్ క్వశ్చన్ నెంబర్స్ని మీరు సింపుల్గా సింగిల్ బ్రాకెట్లో వేసుకోవచ్చు. ఎలా అంటే ఇలా మార్జిన్లో ఉంది, మీరు 1 అని ఇలాగా ఓపెన్ బ్రాకెట్స్లో పెట్టుకోవచ్చు. 4 కంటే ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు. ఇచ్చిన ఫార్ములాని మళ్ళీ ఆన్సర్ బుక్లెట్లో రాయకూడదు, ఫస్ట్ పాయింట్. ఇచ్చిన ఎగ్జాంపుల్ని ఆన్సర్గా రాయకూడదు, సెకండ్ పాయింట్. అయితే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ పిల్లలు ఏం చేస్తారంటే ఐఎమ్ ఏ టీచర్కి బదులుగా ఇక్కడ ఐఎమ్ ఏ డ్రైవర్, ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ పేషెంట్, ఐఎమ్ ఏ నర్స్ అని రాస్తారు. కాదు, దీన్ని మనము మార్చుకోవచ్చు. లింకింగ్ వర్బ్స్ అనేవి మనకి 5 ఉన్నాయి. ఐఎమ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అని చెప్పుకున్నాము. కాబట్టి ఈ సబ్జెక్ట్ని మార్చుకోవచ్చా? 100% మార్చుకోవచ్చు. లింకింగ్ వర్బ్ని మార్చవచ్చు. ఆబ్జెక్ట్ని కూడా మార్చుకోవచ్చా? మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఐ ప్లేస్లో నేను ఏం తీసుకున్నానంటే వి తీసుకున్నాను. ఇక్కడ దే అనే సబ్జెక్ట్ తీసుకున్నాను, ఇక్కడ హీ అనే సబ్జెక్ట్ తీసుకున్నాను, ఇక్కడ షీ తీసుకోవచ్చు, లేదంటే ఒక పేరు తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లేఖ అనేటువంటి ఒక పేరు తీసుకున్నాను, ఏమి ఇబ్బంది లేదు. వీకి ఏమొస్తుంది? ఇక్కడ ఆర్ రావాలి. వీడు ఇచ్చినట్టుగా దూరంగా రాయాలా? అవసరం లేదు, పక్కన రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఇంజనీర్స్, అలాగే దే ఆర్ సింగర్స్, అలాగే హీ ఈజ్ రిచ్. ఇలా రాయొచ్చా? రాసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ రాసుకోవచ్చు. లేదు, ఎందుకు వచ్చిన గోలా నాకు ఇదంతా వద్దు సార్, ఎందుకైనా మంచిది నేను ఇలాగే నౌన్ రాసుకుంటాను అనుకుంటే మనము హీ ఈజ్ యాన్ ఆర్కిటెక్ట్ ఇలా కూడా రాసుకోవచ్చు. అలాగే రేఖ వాజ్ మై కలీగ్, ఒకప్పుడు నాతో పాటు పనిచేసినటువంటి ఏం చెప్పాను అంటే ఇక్కడ వాజ్ రాసుకోవచ్చు, ఈజ్ రాసుకోవచ్చు, ఆర్ రాసుకోవచ్చు, ఇక్కడ రాసుకోవచ్చు. అంటే యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ లేదా వాజ్ లేదా వర్, ఒక్కొక్క దాని మీద ఒకటి రాసుకోవచ్చు. లేదు మాస్టరు నేను అన్ని యామ్ అనే దాని మీద రాస్తాను, ఇప్పుడు ఐఎమ్ ఏ టీచర్ అన్నప్పుడు ఐఎమ్ ఎన్ ఇంజనీర్, ఐఎమ్ ఏ సింగర్, ఐఎమ్ ఏ ప్లేయర్, ఐఎమ్ ఏ పేషెంట్ అని రాస్తాను తప్ప ఏం లేదు. 100% రాసుకోవచ్చు. 4 కంటే ఎక్కువ రాయదు, పర్ఫెక్ట్గా రాయండి, 4 రాయండి, ఇబ్బంది లేదు. నౌ F2 అని రాస్తాను. ఇందాక రాసింది ఫార్ములా 1, అది F2 అంటే ఫార్ములా నెంబర్ 2. ఇక్కడ ఇంకొక ఫార్మేట్లో ఇస్తాడు. ఇక్కడ మనకి ఒక 5-6 రకాలు ఉన్నాయి. వాటిలో
ఏదైనా ఒకటి ఇస్తాడు, మనం అన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ చూడండి ఫార్ములా నెంబర్ 2లో హ్యావ్ లేదా హ్యాజ్ లేదా హ్యాడ్ అని ఇచ్చి ప్లస్ ఆబ్జెక్ట్ అని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈఎక్స్ అంటే ఎగ్జాంపుల్ అని ఇచ్చి ఇలా ఇచ్చాడు. యూ హ్యావ్ ఏ కార్ అని ఇచ్చాడు. అయితే ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, ఆల్రెడీ ఇక్కడ హ్యావ్ ఉంది కదా, హ్యావ్ ప్లేస్లో హ్యావ్ ఇచ్చేసాడు కదా, మరి హ్యాజ్ మీద 2 హ్యాడ్ మీద 2 మాత్రమే రాయాలా, హ్యావ్ మళ్ళీ వాడుకోవచ్చా అనే క్వశ్చన్ ఉంది. 100% వాడుకోవచ్చు, కానీ 4 ఎగ్జాంపుల్స్ రాయాలి, 3 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఎనీ వన్ ఆఫ్ ద 3 కెన్ బి రిపీటెడ్, షుడ్ బి రిపీటెడ్, ఆబ్వియస్లీ ఈజ్ రిపీటెడ్. అలా కాకుండా హ్యాజ్ మీద నేను 2 రాస్తాను మాస్టర్, హ్యాడ్ మీద 2 రాస్తాను, రాసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు చూడండి ఎగ్జామినేషన్లో మనం క్వశ్చన్ నెంబర్ 10 అని వేస్తాం మార్జిన్లో. ఇక్కడ రాయాల్సింది మనం 1 2 3 4 రోమన్ నెంబర్స్ వేయకూడదు, ఈ కార్డినల్ నెంబర్స్ మాత్రమే వేయాలి. ఇప్పుడు యూ ప్లేస్లో నేను ఐ తీసుకున్నాను, లేదంటే నేను ఇక్కడ మళ్ళీ యూ తీసుకున్నాను, ఆ తర్వాత ఇక్కడ నేను షీ తీసుకున్నాను, ఆ తర్వాత ఏదైనా ఒక పేరు తీసుకోవచ్చు. అన్నీ ఐ మీద రాస్తామని ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు హ్యావ్ అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ హ్యావ్ రాసుకోవచ్చు అంటే రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ పెన్. అలాగే యూ హ్యాడ్ ఏ స్కూటర్. ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేదు. ఇది పాస్ట్లో ఉంది, ఇది ప్రజెంట్లో ఉంది, ఇది పాస్ట్లో ఉంది. అలాగే షీ హ్యాస్ ఐ సన్ రాసుకోవచ్చు. రవి హ్యాస్ మనీ రాసుకోవచ్చు. ఇలాగా హ్యావ్, హ్యాస్, హ్యాడ్ అనేటువంటివి వాడి మనము 4 ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, వీటిని ఇంత దూరంగా రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో అలా ఇస్తాడు మీ అర్థం కోసము. ఇక్కడ మాత్రము ఒక సెంటెన్స్ నార్మల్గా జనరల్గా ఇలా రాస్తాము, అలా రాసేసి ఫుల్ స్టాప్ పెట్టినా పర్వాలేదు, పెట్టకపోయినా కూడా పర్వాలేదు. ఇది ఫార్ములా నెంబర్ 2. నా ఫార్ములా నెంబర్ 3 సబ్జెక్ట్ ఎస్యూబి అని రాస్తున్నాను. ఆల్రెడీ మీకు అర్థమైపోయింది, సబ్జెక్ట్ షార్ట్ కట్ ఇది. తర్వాత ట్రాన్సిటివ్ వర్బ్, షార్ట్ కట్లో టీవీ అని ఐటీవీ అని ఇవ్వడు, ట్రాన్సిటివ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని ఇచ్చి ఏం చేస్తాడంటే ఇక్కడ నిన్ను కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి నౌన్ ఆర్ నౌన్ ఫ్రేజ్ ఆర్ యాడ్జెక్టివ్ అని ఇస్తాడు. ఇన్ని చూడగానే నీ గుండె గబేలైపోతుంది. వామో ఎన్నున్నాయని చెప్పాను, భయపడాల్సిన పనిలే. నువ్వు నౌన్ మీద రాసుకోవచ్చు లేదా నౌన్ ఫ్రేజ్ మీద రాసుకోవచ్చు, ఈ 2 కూడా ఒకటే. యాడ్జెక్టివ్ మీద కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాడు కదా, ఎగ్జామ్లో ఇలా ఇచ్చాడు. హీ రోట్ దిస్ స్టోరీ అని ఇచ్చాడు. హీ రోట్ దిస్ స్టోరీ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకు వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే, మాస్టర్ ఇది వర్బ్ సెకండ్ ఫామ్లో ఉంది కదా, మనం ఫస్ట్ ఫామ్ మీద ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చా లేదా సెకండ్ ఫామ్ మీదే రాయాలా? వర్బ్ ఫస్ట్ ఫామ్లో రాసుకోవచ్చు, వర్బ్ సెకండ్ ఫామ్లో రాసుకోవచ్చు, ప్రజెంట్ వర్బ్ మీద రాయొచ్చు, పాస్ట్ వర్బ్ మీద కూడా రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్ అన్నాడు, కానీ వర్బ్ ఫస్ట్ ఫామ్ అని కానీ వర్బ్ సెకండ్ ఫామ్ అని కానీ ప్రజెంట్ వర్బ్ అని కానీ పాస్ట్ వర్బ్ అని కానీ స్పెసిఫికల్లీ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది ఫస్ట్లో ఉండొచ్చు, సెకండ్లో ఉండొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 10 అని రాసాము మార్జిన్లో. ఇప్పుడు నేను రాయవలసింది 4 సెంటెన్సెస్, 4 ఎగ్జాంపుల్స్, 4 మార్క్స్కి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ నేను ఇది మార్చుకోవచ్చా? 100% మార్చుకోండి. ఐ తీసుకున్నాము, తర్వాత దే తీసుకున్నాము, ఆ తర్వాత షీ తీసుకున్నాము, ఆ తర్వాత హేమ అనే ఒక పేరు తీసుకున్నాము. ఇప్పుడు ఈ వర్బ్ అయిపోయినది. ఇలాంటివి మనము ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్లోకి మార్చడానికి అవకాశం ఉన్నవి ట్రాన్సిటివ్ వర్బ్స్ కాబట్టి ఇక్కడ చూడండి, ఐ సోల్డ్ దట్ హౌస్. ఏ హౌస్ కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మేబీ ఇక్కడ చూడండి, దే పెయింటెడ్ దిస్ వాల్
దట్ దిసే రాయాలా వాడు రాసినట్టుగా అవసరం లేదు, అట్లేం లేదు, మనం ఏదైనా రాసుకోవచ్చు. దే పెయింటెడ్ దిస్ వాల్. లేదు, హీ బాట్ లెక్సికాన్. లెక్సికాన్ అంటే డిక్షనరీ అండి. లెక్సికాన్ గుర్తురాక డిక్షనరీ రాయండి. లేదు అంత కష్టం ఎందుకు, ఏ మార్కర్ అని రాయి, ఏ పెన్ అని రాయి, ఏ పెన్సిల్ అని రాయి, ఏ బుక్ అని రాయి, ఏం పర్లేదు, ఏ బైక్ అని రాయి, ఏదైనా ఒక నౌన్ అంతే. హేమ గేవ్ మనీ, లేదా చెక్ అని రాయండి. హేమ గేవ్ ఏ గిఫ్ట్ అని రాయండి. హేమ గేవ్ నథింగ్ అని రాయండి. హేమ గేవ్ సంథింగ్ అని రాయండి. ఏదైనా సరే ఇది ట్రాన్సిటివ్ వర్బ్ కాబట్టి ఇట్ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ యాజ్ పర్ ద రూల్స్. సో ఇక్కడ మనము వర్బ్ మార్చుకోవచ్చు, అన్నీ మార్చుకోవచ్చు. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే హీ రోట్ ది స్టోరీ అని ఉంది కదా, ఆయన ఏం చేస్తారంటే పిల్లోడు హీ రోట్ దట్ స్టోరీ, హీ రోట్ విచ్ స్టోరీ, హీ రోట్ వాట్ స్టోరీ, హీ రోట్ నో స్టోరీ అని రాస్తాడు. 100% కొట్టేస్తాడు. కాబట్టి దీన్ని మనము మార్చుకోవాలి. ఇది వర్బ్ ఫస్ట్ ఫామ్లో కూడా ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ హేమ గేమ్ అని ఉంది కదా, నేను దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని తీసేసి నేను హేమ గివ్స్ మనీ అని రాస్తాను. అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్లో రాస్తాను. ఇక్కడ నేను హేమ గివ్స్ మనీ అని రాస్తాను. ఇది ప్రజెంట్ వర్బ్లో ఉంది, ఇవన్నీ పాస్ట్లో ఉన్నాయి, ఇది ప్రజెంట్ వర్బ్లో ఉంది, తప్పేం లేదు. అప్పుడు కూడా మనం రాసుకోవచ్చు. ఇది రాంగ్ కానే కాదు. లేదా అన్నీ నేను వర్బ్ ఫస్ట్ ఫామ్లో రాస్తాను సార్, వాడు సెకండ్ ఫామ్లో ఇచ్చాడు, తప్పు లేదు, రాసుకోవచ్చు. Formula number 4, the last one for you for today. Subject plus intransitive verb. అంటే అర్థం ఏంటంటే ప్యాసివ్ వాయిస్ లోకి మార్చడానికి అవకాశము లేనిది, ప్లస్ ఆబ్జెక్ట్ అని ఇచ్చి బ్రాకెట్లో చిన్న మాట ఇస్తాడు, కంగారు పడకూడదు. బ్రాకెట్లో ఏమి ఇస్తాడంటే ఆప్షనల్ అని ఇస్తాడు. ఆప్షనల్ అంటే అర్థం ఏంటి, నాట్ మ్యాండేటరీ, తప్పనిసరి కాదు. నాట్ మ్యాండేటరీ అంటే నాట్ కంపల్సరీ. నాట్ కంపల్సరీ అంటే అర్థం ఏంటి, నీడ్ నాట్ రైట్, రాయవలసిన అవసరము లేదు. అంటే దిస్ ఈజ్ ఆఫ్ యువర్ ఓన్ చాయిస్ అని అర్థం. ఇది దీని కదా. ఇప్పుడు ఎగ్జామ్లో మనకి ఫార్ములా ఇచ్చాడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తారు చూడండి. ఇక్కడ ద సన్ రైజెస్, దేని కింద అదే ఇస్తాడు, ఇన్ ద ఈస్ట్. క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి డైరెక్షన్స్ ఎప్పుడు కూడా, ఈస్ట్, వెస్ట్, సౌత్ అండ్ నార్త్. అది మొత్తం కలిపితే న్యూస్ అవుతుంది. ఎన్ ఫర్ నార్త్, ఈ ఫర్ ఈస్ట్, ఎస్ ఫర్ సౌత్ అండ్ డబ్ల్యూ ఫర్ వెస్ట్, ఎస్ ఫర్ సౌత్. ఇప్పుడు మనము ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 10 అని వేస్తాము. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ప్యాసివ్ వాయిస్లోకి మారడానికి అవకాశం లేదు. ఇక్కడ దీని ప్లేస్లో నేను ద మూన్ తీసుకున్నాను. ద మూన్ షైన్స్. ఆబ్జెక్ట్ రాయట్లే ఇక్కడ. ఒకవేళ రాయాలని కూడా రాసుకోవచ్చు. ద మూన్ షైన్స్ ఆబ్వియస్లీ ఎట్ నైట్, నాట్ ఇన్ ద డే. తర్వాత డాగ్స్ బార్క్ ఎట్ నైట్ ఆర్ డ్యూరింగ్ నైట్. తర్వాత షీ ట్రావెల్స్ ఫ్రీక్వెంట్లీ. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, మాస్టారు ఆబ్జెక్ట్ అవసరం లేదన్నా మరి రాస్తున్నాయండి అంటే అవసరం లేదు, నేను రాస్తున్నా, నువ్వు వదిలేసే. ఇది రాయద్దు, ఇది హీ ట్రావెల్స్ అని రాయి, ఫ్రీక్వెంట్లీ తీసే, ఇబ్బంది ఏం లేదు దానిలో. సో అలా కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. హీ ట్రావెల్స్ అని రాసుకోండి.
ఒకవేళ నువ్వు ఫ్రీక్వెంట్లీ అని రాసినప్పుడు తప్పేం లేదు. ఇక్కడ చూడండి, పీటర్ వాక్స్ ఫాస్ట్, చాలా వేగంగా పరిగెడు. లేదు ఈ ఫాస్ట్ రాలేదనుకో అప్పుడు కూడా రైట్. సో ఇవి లేకపోయినా పర్లేదు. ద మూన్ షైన్స్, డాగ్స్ బార్క్, షీ ట్రావెల్స్ అండ్ పీటర్ వాక్స్ అని మాత్రమే రాసి ఇవన్నీ కూడా రాయకపోయినా సరే స్టిల్ 4 into 1 4 మార్క్స్ నీకు వాడు ఇచ్చి తీరాల్సిందే. ఇందులో 2 మార్కులు లేవు.